క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో జూమ్ కాన్ఫరెన్స్లో జాయిన్ అయిన ప్రభు పిల్లలకు, దైవ సేవకులకు, ఆయా సంఘాలను జాయిన్ అయిన పెద్దలకు నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఈ రోజున మనం పాత నిబంధన సర్వేలో నిర్గమకాండంలో ఉన్న ప్రాముఖ్యమైన సంగతులు అధ్యయనం చేయబోతున్నాం కనుక శ్రద్ధగా మనసు పెట్టి వినాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. సర్వే అంటే కేవలం ఒక గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన సత్యాలు తెలుసుకోవడం, ఆ గ్రంథం పట్ల అవగాహన కలిగి ఉండడం. అంతేగాని మోషే క్యారెక్టర్ని పట్టుకొని ఒక 10 వారాలు చెప్పడం కాదు ఇది. ఒక గ్రంథాన్ని ఒక 2, 3 వినిపించలేదు. ఒక గ్రంథాన్ని 2, 3 ఎపిసోడ్‌లో కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుక దేవుని వాక్యంలో మనం నిర్గమకాండంలో శ్రేష్టమైన సంగతులు మనం అధ్యయనం చేస్తా ఉన్నాం. మంచిది, చక్కని కీర్తన మనం విన్నాం. ఉదయకాలంలోనే ప్రభువును స్తుతించడం ఎంత ప్రాముఖ్యమైన సంగతో మనకు ఆ కీర్తన ద్వారా అర్థమవుతుంది. మరి ఈ కార్యక్రమం నడిపిస్తున్న అన్నకు, అలాగే వెనక నడిపిస్తున్న కరుణాకరణకు నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాజు అన్న నాకు అత్యంత ప్రియుడు, మంచి సన్నిహితుడు. ఈ విధంగా కాన్ఫరెన్స్లో మనం అంతా కలిసి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మన నిర్గమకాండంలో మొదటి అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. చూడండి, నిర్గమకాండం మొదటి అధ్యాయం 8వ వచనం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్టెను, ఇదిగో, ఇశ్రాయేలు సంతతి నీ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుతిగా జరిగించుదాం రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించే అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామశేషను పట్టణములను కట్టిరి. చదవబడిన లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వెనుకలు ఆశీర్వదించుగాక. ప్రభు సహాయం కొరకే చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలోనే చక్కని మెలుకు అనుగ్రహించి నీ పాద సాన్నిధ్యంలో మేము కూర్చొని వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. సంవత్సరములు గతించుండగా మీ కార్యమును నూతనపరుస్తున్నారు, నీ వందనాలు. ప్రతిరోజు మన అనుదినం ప్రభుతో సాన్నిధ్యం చేయడానికి ఈ విధంగా మేము జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చక్కగా కలుసుకుని ప్రభువును స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ, నిర్గమకాండాన్ని మేము అధ్యయనం చేస్తుండగా ప్రభువా మీ సంగతులు మాకు బయలుపరచమని, ప్రభువా మరి మరుగైన మన్నా మాకు అందించి మమ్మలను ప్రభువా క్రీస్తు స్వరూపులను మారడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ, మీరు ఇస్తున్నటువంటి సమయాలను బట్టి స్తుతి చెల్లిస్తూ, మరి కరుణాకరణ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఎంతో ప్రయాసపడుతూ వెనకాల చాలా ఖర్చుతో కూడిన ప్రయాస మీరు జరిగిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇందులో పాడిన వారిని, పాల్గొన్న వారిని, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడుతున్న వారిని దీవించమని, మేము అధ్యయనం చేస్తున్న ఈ గ్రంథం మాకు ఆశీర్వాద కారణంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయించు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మన నిర్గమకాండంలో మనము పోయిన వారం కొన్ని విషయాలు మనం విన్నాం. మొదటి 18 అధ్యాయాల్లో ఇశ్రాయేలు ప్రజల యొక్క నిర్గమాన్ని గురించి మనం చూచాం. అందులో ప్రతిపాదన, అభ్యంతరం, అదేవిధంగా దేవుడు చేసినటువంటి ఆజ్ఞల అమలు మనం చూస్తాం. ప్రతిపాదన, అభ్యంతరం, అమలు. తర్వాత 19 నుంచి 24 అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే ఇందులో 3 ప్రధానమైన విషయాలు మనం చూస్తాం. ఆ 3 ప్రధానమైన విషయాలు ఏంటంటే, ఒకటి ఆజ్ఞలు. 19 నుంచి 24 అధ్యాయం వరకు మనం చూస్తే మొదటిది ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. నైతికంగా వారు ఎలాగో జీవించాలో విషయాలు చెప్పాడు. రెండవదిగా తీర్పుల గురించి చెప్పాడు. తీర్పులు అంటే సాంఘికంగా సోషల్ లైఫ్లో వారు ఎలాగో జీవించాలో చెప్పాడు. మూడవదిగా మతపరమైన విషయాలు అంటే అర్చనాచారాదులు, బలులు ఎలాగో వారు చేయాలనే విషయాన్ని ధర్మశాస్త్ర గ్రంథంలోనే ముందుగానే వారికి ఆజ్ఞాపించాడు.
25-40 అధ్యాయాలు మనం చదివినప్పుడు ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం మనం చూస్తాం. ఆ గుడారం ఎలా కట్టబడింది, దాని రూపకల్పన, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు, మోషే దాన్ని ఎలా ఊహించాడు, ఈ విషయాలన్నీ కూడా మనము 25-40 అధ్యాయాలు మనం చూస్తాం. గుర్తుపెట్టుకుందాం. మొదటి 18 అధ్యాయాల్లో ఇశ్రాయేలు ప్రజలకు నిర్గమనం గురించి మాట్లాడాడు. ఎక్సోడస్ అంటే అదే అర్థం. రెండవదిగా 19-24 అధ్యాయాల్లో ధర్మశాస్త్రం వారికి అనుగ్రహించబడింది. మూడవదిగా 25-40 అధ్యాయాల్లో ప్రత్యక్ష గుడారం నమూనా నిర్మాణం, ఈ విషయాలన్నీ కూడా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలు జాతిని ఒక ప్రత్యేకమైన జాతిగా ఆయన ఎంచాడు. కారణం ఏంటంటే దేవుడు వారి పితరులకు వాగ్దానం చేశాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఆయన యోసేపు దేవుడుగా మనం చూస్తాం. వారికి నిర్గమకాండంలో ఇశ్రాయేలు జాతికి ఒక నూతనమైన రాజ్యాంగాన్ని ఇచ్చాడు. అదేంటి అంటే దైవ ప్రత్యక్షతను అనుగ్రహించాడు వారికి. దేవునితో ఎలా మసులుకోవాలి, దేవునితో ఎలాగో జీవించాలి, దేవునితో ఎలాగో సహవాసం చేయాలి, దేవుని ఎలాగో ఆరాధన చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడే ఆయన బోధించాడు. మనం కూడా క్రొత్త నిబంధనలో అపోస్తుల పునాది మీద సంఘాలు కట్టబడుతున్నాయి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి, అపోస్తుల పునాది, ప్రవక్తలు వేసిన పునాది. పునాది వేయబడింది, మరలా పునాది వేయబడదు. తర్వాత దాని మీద సంఘాన్ని ప్రభువు కట్టినట్లుగా మనం చూస్తాం. ప్రభువు లోకంలోంచి మనలను ప్రత్యేకపరిచాడు, మనలను నిబంధన వారసులుగా చేశాడు, తన పరిశుద్ధ లేఖనాలు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. అదేవిధంగా మనము ఎలాగో ఆరాధన చేయాలో ఆరాధన క్రమాన్ని కూడా క్రొత్త నిబంధనలో మనకు నేర్పించాడు. సంఘ క్రమాన్ని మనం పాటించాలని మనము పత్రికల్లో మనం బోధించబడుతున్నాం. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంత ప్రేమించాడో వారికి ఇచ్చిన వనరులను చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అరణ్యంలో వారు తిరిగాడాలంటే వారికి ఏమేమి అవసరతలు ఉన్నాయో ప్రభు వారి అవసరతలన్నీ కూడా తీర్చి వారిని పోషించిన దేవుడిగా మనం చూస్తాం. కనుక మొదటి 18 అధ్యాయాల్లో నిర్గమనం మనం చూస్తాం. ఎందుకు దేవుడు వారిని విడిపించాడు, కారణం ఏంటో ఇప్పుడే చదువుకున్నాం. మొదటి 12 వచనాల్లో ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు విస్తరిస్తూ ఉన్నారు. వారి సంఖ్య విస్తరిస్తున్నప్పుడు ఐగుప్తులకి భయం కలిగింది. వారు మన మీద యుద్ధం చేస్తారేమో, మన మీద తిరుగుబాటు చేస్తారేమో అని మనం చూస్తాం. వారిలో అనుమానం కలిగింది. కారణం ఏంటంటే మరి ఇశ్రాయేలు జాతిని ఎరగని ఫరోను అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ ఫరోకి బొత్తిగా యోసేపు కానీ ఈ మిగతా విషయాలు కానీ తెలియవు. క్రొత్త రాజు వచ్చాడు. ఈ క్రొత్త రాజు విషయాలు తెలుసుకోవాలి, అతడు పరిశీలన చేయాలి, ప్రజలతో మాట్లాడాలి. కానీ ఏమీ చేయలేదు. ప్రజలందరూ కూడా అతనితో మాట్లాడినప్పుడు యుక్తిగా నడుచుకుందాం అని చెప్పినప్పుడు వారు ఎలాంటి చర్యలు వారి మీద తీసుకున్నారో మనం చూస్తాం. అప్పుడు దేవుడు 2వ అధ్యాయంలో మోషేను సిద్ధపరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ఫరో ప్యాలెస్లో ఉన్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి పారిపోయి అరణ్యంలో మిద్యానులో అతను ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎందుకు దేవుడు మోషేను మిద్యానుకు పంపించాడు, అక్కడ ఏం పాఠాలు నేర్పిస్తున్నాడు? వాస్తవానికి ఐగుప్తు పౌరసత్వం కలిగిన వాడు, కాబోయే రాజు కూడా మోషేగా ఎన్నో అర్హతలు ఉన్నాయి. కానీ ఎందుకు పారిపోవలసి వచ్చింది? ఇదిగో దేవుడు మోషేను సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. దాచబడిన మోషే మనం గమనిస్తాం. ఆయన ఎలా దాచబడ్డాడు? ఒకటి, రాజభవనంలో దాచబడ్డాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తాం. ముందుగా మనం చూస్తే అతడు ఇంటిలో దాచబడ్డాడు. ఇంటిలో దాచబడినప్పుడు తల్లి అతడు దాయలేకపోయింది అని చూస్తారు. తర్వాత మోషే జమ్ము పెట్టెలో దాచబడ్డాడు. జమ్ము పెట్టె 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. ఆ తల్లి ఒక జమ్ము పెట్టి తీసుకుంది, జిగటమన్ను కీలు పూసింది, కీలు పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా అని మనం చూస్తాం. జమ్ము పెట్టెలో దాచబడిన మోషేను మనం చూస్తాం. ఇప్పుడు మోషే ఎదుగుతూ ఉన్నాడు. ఇప్పుడు అరణ్యంలోనికి మిద్యానుకు పారిపోయాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఎందుకు పారిపోయాడు మిద్యానుకు? కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే, మోషే సకల విద్యా ప్రవీణుడు, అన్ని విషయాలు ఎరిగినవాడు. కానీ మోషేకు చాలా కోపం ఎక్కువ. ఎంత కోపం అంటే వ్యక్తిని దవడ మీద కొట్టగానే, చంప చిళ్ళు మనిపించగానే
వాడు చచ్చాడు. వెంటనే అతను ఇసుకలో పాతిపెట్టాడు, అంత కోపం. ఇప్పుడు మోషే సాత్వికం నేర్చుకోవాలి. ఒక లీడరు కోపం పనికిరాదు. ఒక నాయకునికి కోపం తన కోపమే తనకు శత్రువు అన్నాడు. మన మౌనమే చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. మనం మాట్లాడితే మనము ఎంత నష్టపోతామో తర్వాత అర్థమవుతుంది. కనుక మౌనంగానే భరించాలి. కొన్ని విషయాల్లో మాట్లాడవలసి వచ్చినప్పుడు ప్రభు నోరిచ్చేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు గొర్రెల దగ్గరికి పంపిస్తున్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న మోషేను మనం చూస్తాం. ఐగుప్తు విలాసాలు, ఐగుప్తు భోగం, ఐగుప్తు ధనం సమస్తం విడిచిపెట్టాడు. ఇప్పుడు గొర్రెల దగ్గర నేర్చుకుంటున్నాడు. గొర్రె తన స్వభావం ఏంటో తెలుసు. దీనత్వం, సాధుత్వం గొర్రెలో మనం చూస్తాం. అయితే దేవుడు అక్కడికి నడిపించి మోషేకు పాఠాలు నేర్పిస్తున్నాడు. జమ్ము పెట్టెలో ఉన్న మోషే ఇప్పుడు మిద్యానులో ఉన్న మోషేను మనం చూచాం. తర్వాత మనం చూస్తే అక్కడి నుంచి సీనాయి కొండకు నడిపించాడు ప్రభు. సీనాయి కొండ దగ్గర ఇశ్రాయేలు ప్రజలు నడిపించి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినట్లుగా చూస్తాం. సీనాయి కొండలో దాచాడు మోషేను. తర్వాత మరల అరణ్యంలో నడిపించాడు. తర్వాత ప్రభు యొక్క దేహాన్ని చూడాలనుకున్నాడు, ముఖాన్ని చూడాలనుకున్నాడు. ఇప్పుడు బండ సందులో మోషే దాచబడినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఆఖరిగా మోషే సమాధిలో ప్రభు చేత దాచబడ్డాడు. 7 సంగతులు మనము నిర్గమాకాండంలో మోషేను గురించి మనం చూస్తాం. అతడు తన ఇంటిలో, రెండవదిగా జమ్ము పెట్టెలో, మూడవదిగా అరణ్యములో, నాలుగవదిగా సీనాయి కొండ దగ్గర, ఐదవదిగా మరలా సీనాయి అరణ్యంలో మనం చూస్తాం. తర్వాత అతడు బండ సందులో దాచబడ్డాడు. 7వదిగా మనం చూసినట్లయితే అతడు సమాధిలో దాచబడినట్లుగా దేవుడే స్వయంగా మోషేను దాచినట్లుగా ద్వితీయోపదేశకాండంలో మనం చదువుతాం. ఈ నిర్గమాకాండ చరిత్ర మనం చదివితే 40 సంవత్సరాల ఇశ్రాయేలు యొక్క ప్రయాణం మనం చూస్తాం. 40 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఆసక్తికరమైన సంగతులు మనం గమనించగలుగుతున్నాం ప్రియులారా. కనుక దేవుడు ఐగుప్తులో మోషేను సిద్ధపరిచాడు. ఇప్పుడు మిద్యానుకు నడిపించాడు. మిద్యానులో మోషేను సిద్ధపరుస్తున్నాడు. దేవుని దగ్గర నుండి ఒక చక్కని సందేశం మోషేకు అనుగ్రహించబడింది. ఆయన పొదలో మోషేను కలుసుకున్నాడు. మండుచున్న పొద ఆశ్చర్యకరమైన సంగతి. ఆ పొదలో ప్రత్యక్షమై ప్రభు మోషేతో మాట్లాడినవాడుగా మనం చూస్తాం. ఈ స్థలం పరిశుద్ధమైంది, నీ చెప్పులు తీసివేయి, నేను చెప్పే సంగతి విన్నాను. మోషే ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. మోషే ఎన్నో ప్రశ్నలు అడిగి సమాధానం పొందుకున్నవాడుగా మనం చూస్తాం. తర్వాత మనం చూస్తే 5 నుంచి 11 అధ్యాయాల్లో ఫరో మూలంగా కలిగిన అవరోధాలు మనం చూస్తాం. 8 సార్లు మోషే ఫరోను బ్రతిమలాడాడు, నా ప్రజలను పోనివ్వు, నా ప్రజలను పోనివ్వు. 5వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో 8 సార్లు అభ్యర్థించాడు. 8 సార్లు కూడా ఫరో తిరస్కరించిన వాడుగా మనం చూస్తాం. ఎందుకు తిరస్కరించాడు? ఫరో హృదయం మంచిది కాదు, కఠినమైన హృదయం, ఎవరిని కూడా చేర్చుకోలేని హృదయం, గర్వాంధుడు ఫరో. 8 సార్లు తిరస్కరించాడు, నో అని చెప్పాడు. దేవుడు 10 తెగుళ్ళు పంపించాడు. దీన్ని ఒక ఆయన ఏమన్నాడంటే చావు దెబ్బలు అన్నాడు. చిన్న విషయం కాదు. 10 తెగుళ్ళు 10 పాఠాలు మనకు నేర్పిస్తాయి పిల్లారా. ఈ 10 తెగుళ్ళ ద్వారా దేవుడు మోషేతో వారితో మాట్లాడి ప్రజలను విడిపించిన వాడుగా మనం చూస్తాం. వినండి, ఇక్కడ మోషే జీవితంలో మనం చూస్తే 3 సంగతులు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మోషే జీవితంలో దేవుని పిలుపును మనం చూస్తాం. ఈ దేవుని పిలుపులో 3 సంగతులు ఉన్నాయి. ఏమిటి అంటే, ఎందుకు పిలుస్తాడు దేవుడు అని మనం గమనించినట్లయితే, ఒకటి సహవాసం చేయడానికి పిలుస్తాడు. 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతాం. సహవాసం చేయడానికి పిలుస్తాడు కదా, ఆజ్ఞాపిస్తాడు ప్రభు. ఆయన ఆజ్ఞాపించి సహవాసం చేస్తాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం, మా నిమిత్తం ఎవడు పోవును అని మనం చూస్తాం. అందులో మనం గమనించినట్లయితే దేవుడు ఎందుకు పిలిచాడంటే, ఒకటి సహవాసానికి పిలిచాడు. రెండవదిగా మనం చూస్తే ఆజ్ఞ ఇస్తాడు, ఇదిగో నాకు సేవ చేయి, నేను నిన్ను పంపిస్తాను, ఆజ్ఞ ఇస్తాడు. మూడవదిగా పిలుపును ఆయన మన జీవితంలో నెరవేర్చిన వాడుగా మనం చూస్తాం. సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును అన్నాడు కదా. ఆజ్ఞది, ఆజ్ఞను మనం చూపించాలి, ఇదే చూపించాలి. చాలామంది పరిచర్య అంటే చాలు కుంటి సాకులు చెప్తారు, పరిచర్య అంటే పారిపోతారు. మోషే కూడా నేను నెత్తివాడిని అన్నాడు, ప్రభువుకి నెత్తివాడే కావాలి. గిద్యోనైతే నేను పిరికివాడిని అన్నాడు, పిరికివారే ప్రభువుకి కావాలి. ఏలియా కూడా భయపడినవాడే,
భయపడేవారు కావాలి ప్రభువుకి. తిమోతి చాలా సిగ్గు, లేచి నిలబడి వాక్యం చెప్పాలంటే భయం, పిరికివాళ్ళు కావాలి ప్రభువుకి. దేవుడు సిద్ధపరుస్తాడు, అయోగ్యులను యోగ్యులుగా చేస్తాడు మన ప్రభు. చదువు లేకపోవచ్చు కొన్నిసార్లు మనకు బైబిల్ అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు విషయ అవగాహన మనకు లేకపోవచ్చు, కానీ దేవుని చేతిలో మనం పడితే చాలు, దేవుని చేతిలోని మనం వెళితే చాలు, ఆయన మనం అప్పగించుకుంటే ఆయన మనం సిద్ధపరుస్తాడు. పిలుపును ఏర్పాటును మనం గమనించాలి. చాలామంది పిలుపు తృణీకరిస్తారు. ఈ రోజుల్లో సేవకుడు అంటే ఎంత లోకువ అండి. నిజంగా ఏ ఆరోపణలు చేసినా సేవకుడి మీదే చేస్తారు, ఎన్ని అవమానాలు తెచ్చినా సేవకుడి మీదే తీసుకొస్తారు. కారణం ఏంటంటే అందరికి లోకువ సేవకుడు అంటే. సంఘంలోను లోకువే, సమాజంలోను కూడా లోకువే. కారణం ఏంటంటే ఇతడు మా ద్వారా పోషించబడుతున్నాడు అనేటువంటి చిన్న మనసు అండి. చాలా తక్కువ చూసి మాట్లాడతారు, తక్కువ చేసి మాట్లాడతారు. కానీ దేవుడు ఎంత పనిష్మెంట్ ఇస్తాడో కుటుంబానికి తర్వాత మీకు అర్థం కావాలి ప్రియులారా. చాలాసార్లు సేవకుడు కుటుంబాలు, పరిచర్య, సేవకుని సొమ్ము మీద పడి ఏడ్చేవాళ్ళు చాలా చోట్ల ఉన్నారు. కానీ అతడు ఏం తింటున్నాడో, ఏం తాగుతున్నాడో, ఎలాగ వెళ్తున్నాడో, ఎలాంటి సేవ చేస్తున్నాడో వారి పట్ల కనీస శ్రద్ధ ఉండదు, కనీస మర్యాద ఉండదు, కనీస గౌరవం ఉండదు. కనుక చాలా చోట్ల అవమానాలు జరుగుతున్నాయి, సంఘంలో, సమాజంలో కూడా కదా. మీరు ఎక్కడైనా యూట్యూబ్ ఆన్ చేయండి, యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఏముంటాయి, దశంభాగాలు తింటాకు వచ్చారు కదా. ఇదే మాటలు. ఎందుకు వచ్చారు వీళ్ళు? సొమ్ము కోసం వచ్చారు. రకరకాలుగా మాటలు, రకరకాలుగా కొత్త కొత్త పేర్లు పెట్టి అవమానపరుస్తుంటారు. వాస్తవమే, లోకంలో అవమానపరిస్తే ప్రభు దగ్గర మెప్పు ఉంటుంది. కానీ విశ్వాసులను మనమే, స్థానిక సంఘంలోని పెద్దల్ని, సేవకులు అవమానపరిస్తే దేవుడు దాన్ని హర్షిస్తాడా? కనుక ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, మోషే నెత్తివాడే, కానీ దేవుని చేతిలో మోషే ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. మోషే చేతిలో కర్ర చాలా చిన్నది, స్వల్పమైంది, కర్రలో ఏమి లేదు, కానీ దేవుని చేతికి అప్పగించాడు తన వస్తువుని, దేవుడు వాడుకున్నాడు. అదేవిధంగా బైబిల్లో చాలా విషయాలు మనం చూస్తాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఆ చిన్న ఆహార పదార్థాలు అవి ప్రభు చేతులు పెట్టిన చిన్నవాడిని మనం చూస్తాం. దేవుడు దాన్ని అధికంగా ఆశీర్వదించి 5,000 మంది పురుషులు తిన్నారు. మరి స్త్రీల లెక్క, పిల్లల లెక్క చూస్తే ఇంకా దాదాపు కుటుంబాల లెక్క చొప్పున మనం వేసుకుంటే 15,000 దాటేస్తుంది. అరణ్యములో దేవుడు పోషించేవాడుగా మనం చూస్తాం. మన చేతిలో ఏముందో అది ప్రభు చేతిలో పెట్టాలి, ప్రభు వాటిని ఆశీర్వదించిన వాడుగా మనం చూస్తాం. కనుక ఇక్కడ మోషే చేతిలో కర్ర పామైంది. ఎందుకు మొట్టమొదటి అద్భుతాన్ని మోషే ద్వారా జరిగించాడు అనేది ప్రశ్న. కారణం ఏంటంటే వారికి సీటో అని ఒక దేవత ఉంది, సర్పదేవత. వారు ప్రతిదానికి దానికి నమస్కారం చేస్తారు. ఇప్పుడు దేవుడు సీటో దేవత కంటే ఎంత గొప్పవాడో ఈ అద్భుతం ద్వారా తాను బయలుపరుచుకుంటున్నాడు ప్రియులారా. కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మోషే కర్ర ద్వారా, మోషే నాయకత్వములు విడిపించిన వాడిగా మనం చూస్తాం. బ్రదర్ సైలెంట్ మ్యూట్లో పెట్టుకోండి. కనుక దేవుని వాక్యంలో మనం వింటా ఉన్నాం, ఆ సర్పము దేవతను వారు ఆరాధన చేస్తారు. అందుకని దేవుడు ఇదిగో నేను మీ దేవతల కంటే నేను గొప్పవాడిని అని మోషే ద్వారా ఆయన రుజువు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. కనుక మోషే దేవుని సమయం కొరకు ఎదురు చూచాడు, దేవుని సౌందర్యం కలిగిన వాడు, దేవుని యొక్క శిక్షణలో ఉన్నాడు. మోషే దేవుని సేవ చేశాడు, మంచి సాక్ష్యం పొందుకున్నాడు కదా. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మనం చదువుతాం. కనుక మోషేను దేవుడు వాడుకున్నాడు, ప్రభు నిన్ను కూడా వాడుకుంటాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో కూడా స్టెఫను ప్రసంగంలో మోషే ప్రస్తావన మనం చూస్తాం. ఫరో ఎలాంటి వాడో మనం చూస్తాం. మిద్యానులో, ఎర్ర సముద్రంలో ఎలాంటి కార్యాలు ప్రభు చేశాడో స్టెఫను కూడా తన ప్రసంగంలో ఈ విషయాలు తెలియచేస్తున్నాడు ప్రియులారా. కనుక దేవుడు వారికి మోషేను ఏర్పాటు చేసి వారిని విడిపించిన వాడుగా మనం చూస్తాం. తర్వాత మనం గమనించినట్లయితే మోషే జీవితంలో ఎన్నో మజిలీలు మనం చూస్తాం. ఒక కోపిష్టిని దేవుడు సాత్వికునిగా మార్చాడు. ప్రభువా నేను నోటి మాంద్యం కలవాడిని అన్నప్పుడు అహరోనును సహాయంగా ఇచ్చాడు. మన జీవితంలో కూడా దేవుడు సహాయకులు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడిగా, మనకు మార్గదర్శిగా, సర్వసత్యంలో నడిపించేవాడుగా మనం చూస్తాం. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఇశ్రాయేలు జాతి ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న పాత్ర మోషే ముఖ్యమైన వ్యక్తిగా ఇందులో మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 3 సంగతులు మోషే జీవితంలో
40 సంవత్సరాల ఈ ప్రయాణంలో కొన్ని విషయాలు మనం చూస్తాం. ఒకటి సిద్ధపాటు మనం చూస్తాం. సిద్ధపాటు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు మోషేను సిద్ధపరిచాడు. మోషేను కాపాడాడు. ఎందుకు జమ్ము పెట్టిలో కాపాడాడు? నైల్ నదిలో కొట్టుకుపోవాల్సిన వాడిని దేవుడు ఎందుకు కాపాడాడు? కారణం ఏమిటి అంటే, ఇదిగో దేవుడు మోషేను సిద్ధపరుస్తున్నాడు. ఆయన చిత్తంలో ఉన్నాడు మోషే. రెండవదిగా ప్రత్యక్షతనిచ్చాడు. సీనాయి కొండ దగ్గర, పొద దగ్గర అనేకమైన అద్భుతాలు మోషేకు చూపించాడు. దేవుని కార్యమేంటో చెప్పాడు. అయినప్పటికీ మోషే ఎన్నో సాకులు చెప్పాడు. తర్వాత మనం చూస్తాం, తిరుగుబాటు కలిగినప్పుడు మోషే ఎలాగో తగ్గించుకున్నాడో మనం చూస్తాం. ఫరో నుండి తిరుగుబాటు ఎదుర్కొన్నాడు. ప్రజల నుండి కూడా తిరుగుబాటు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు సొంత ఇంటి వారి నుంచే తిరుగుబాటును ఎదుర్కొన్నాడు. ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఫరో నుండి ఎదురైంది తిరుగుబాటు. దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద తిరుగుబాటు చేశారు. మూడవదిగా సొంత అక్కే మిరియామే మోషేను ఎలాగ ఎదిరించిందో మనం చూస్తాం. సొంత ఇంటిలో తిరుగుబాటును మనం చూస్తాం. కానీ మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడని వాక్యలో మనం చూస్తాం కదా. కనుక మోషే తల్లిదండ్రులు ఎవరో మనకు తెలుసు. మోషే సోదరు ఎవరో తెలుసు. ఫరోతో మోషే ఎలాగో వ్యవహరించాడో, ఫరో కుమార్తె కుమారుడిగా మోషే ఎలాగయ్యాడో, తర్వాత ఇప్పుడు ఇత్రో తన మామ, తన భార్య సిప్పోరా, అదేవిధంగా అహరోనుతో ఎలాగో నడుచుకున్నాడో మన వాక్యంలో మనం చూస్తాం కదా. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 26వ చరణం చూడండి. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 26వ చరణం. అరణ్యంలో వారిని కోల చేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. చూసారా? అరణ్యములో వారిని కోల చేశాడు. అన్యజనులలో వారి సంతానము కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తాడు. ఎందుకు ఎత్తాడు చెయ్యి? కారణం వారి అవిధేయత మనం చూస్తాం. దేవుని మీద తిరుగుబాటు చేశారు. హెబ్రీ పత్రిక 11:23లో మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు అతడు సుందరమైనట్టు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 నెలలు అతని దాచిపెట్టిరి అని మనం చూస్తాం. 3 నెలలు దాచిపెట్టారు. కారణం ఏమిటి అంటే దేవుని చిత్తంలో మోషే ఉన్నాడు. అతడు దివ్య సుందరుడు అని చూస్తాం. మోషే సౌందర్యం మన ప్రభులో మనం చూడగలం. మన ప్రభు 10,000 మందిలో గుర్తింపతగినవాడు, అతి శ్రేష్ఠుడు, అతి కాంక్షణీయుడు, అతి ప్రియుడు. ఆయన ఎందుకు ప్రియుడు? ప్రభు లక్షణాలను బట్టి ఆయన ప్రియుడు. ప్రభు సౌందర్యాన్ని బట్టి ఆయన ప్రియుడు. నా ప్రియుని విశేషము కన్నా వేరొక ప్రియుని విశేషం ఏంటి? ఇదిగో మన ప్రియుడు ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు. కనుక అరణ్యాలు కూడా చాలాసార్లు మనకు పాఠాలు నేర్పిస్తాయి. బైబిల్లో దాదాపు 20 అరణ్యాల గురించి పాత నిబంధనలో మనం చదువుతాం. ఒక్కొక్క అరణ్యం ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తుంది కదా. బెయేర్షెబా అనే అరణ్యం ఉంది. షారా దగ్గర నుండి హాగరు పారిపోయిన ఆ స్థలం మనకు తెలుసు. అక్కడ దేవుడు ఆమెకి ఇచ్చిన ఊట ఏంటో మనకు తెలుసు కదా. దాని మీద ఎన్నో పాఠాలు ఉన్నాయి. తర్వాత దమస్కు అరణ్యం గురించి మనం చదువుతాం. ఏన్గేది అరణ్యం, సౌలు బారిని తప్పించిపోయినప్పుడు దావీదుకు దొరికిన ఆశీర్వాదం అక్కడ మనం చూస్తాం. గిబియోను, మోయాబు, పారాను, ఎన్నో అరణ్యాలు ఈ గ్రంథంలో మనం చూస్తాం. సీనాయి అరణ్యం ఏం నేర్పిస్తుంది మనకి? దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అరణ్యం అంటే నీళ్లు లేని ప్రాంతమే, కానీ దేవుడు అరణ్యములో ఓటలు పుట్టించగలడు. అరణ్యములో మజిలి చేయగలం. కారణం ఏంటంటే ప్రభు తోడు మనకుంటే చాలు. కాదేశ్ అరణ్యంలో వారు ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. వాగ్దాన దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారు కదండి. తర్వాత మనం చూస్తాం సీను అరణ్యం. ఇక్కడ కూడా మరి ఇశ్రాయేలు ప్రజలు కనానుకు వేగు వారిని పంపించింది ఇక్కడే. కనుక అరణ్యాలు మనకు పాఠాలు నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణం మనం చూస్తాం. ఇందులో ప్రాముఖ్యమైన సంగతులు పోయిన వారం మనం విన్నాం. ఆది కాండానికి నిర్గమాకాండానికి ఉన్నటువంటి తేడా వినండి. దేవుడు పాత నిబంధన ఇచ్చాడు, మనకేమో క్రొత్త నిబంధన ఇచ్చాడు. పాత నిబంధన క్రీస్తుపూర్వం 1400 నుంచి 400 మధ్య కాలంలో రాయబడిన చరిత్ర ఇందులో ఉంది. తర్వాత క్రొత్త నిబంధన క్రీస్తు శకం 50 నుంచి 96 ప్రాంతాలు జరిగిన సంగతులు చారిత్రకమైన ఆధారాలతో మరి క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించి, ఆయన యొక్క జీవితంలో విశేషమైన సంగతుల గురించి క్రొత్త నిబంధనలో గ్రంథంలో క్రీస్తు శకం 50 నుంచి 96 మధ్య రాయబడినటువంటి విషయాలు మనం చూస్తాం. పాత నిబంధన ఇప్పుడు రాయబడింది. క్రీస్తు పూర్వం 1400 నుంచి 400 మధ్య రాయబడింది. ఈ రెండిటికి మధ్య నిబంధనల మధ్య కాలం దాదాపు 400 సంవత్సరాల మౌన కాలం.
క్రీస్తు పూర్వం 300 నుంచి 100 వరకు ఉన్నటువంటి కాలం దీనిని మౌన కాలం అని పిలుస్తారు కదా. ఆది కాండం అన్నిటికీ ఆరంభమైతే నిర్గమాకాండం ఇశ్రాయేలు విమోచన గురించి మాట్లాడుతుంది. లేవ్యాకాండం ఏమో ఆరాధన గురించి మాట్లాడుతుంది. సంఖ్యాకాండమేమో ప్రయాణ వివరాల గురించి మాట్లాడుతుంది. ఇక ద్వితీయోపదేశ కాండం కనాను ప్రవేశం ఎలా జరిగిందో, దేవుని యొక్క పునరుద్ఘాటన నిబంధనలు ఎలాగో జ్ఞాపకం చేసుకున్నాడో మనం చూస్తాం. ఇప్పుడు నిర్గమాకాండం గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు 4 సంగతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది దాస్యము, గుర్తుపెట్టుకోండి, దాస్యం, స్లావరీ. రెండవదిగా విమోచన, దేవుడు విడిపించేవాడుగా మనం చూస్తాం, దేవుని విడుదల మనం చూస్తాం. మూడవదిగా సరఫరా, సరఫరా, దేవుడు ఏమిస్తాడు? సమృద్ధి అయినటువంటి వనరులు పుష్కలంగా అనుగ్రహిస్తాడు. నాలుగవదిగా ఉపదేశం. ఈ 4 సంగతులు గుర్తుపెట్టుకోండి. 1 దాస్యం, 2 విమోచన, 3 సరఫరా, 4వదిగా ఉపదేశం లేదా ఆజ్ఞ అని మనం చూస్తాం కదా. దేవుడు దాస్యం నుంచి విడిపించాడు వారు. దేవుడు వారితో నూతన నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు. వారు ప్రభువును నమ్మాలి, ప్రభు కార్యాలు నమ్మాలి, వారు విడిపించేవాడుగా మనం చూస్తాం. దాస్యము, మనం కూడా పాపదాస్యంలో ఉన్నాం. విమోచన కొరకు ఇశ్రాయేలీయులు ఎలాగో ఆక్రందన చేశారో మనం కూడా ప్రభువా మమ్మల్ని విడిపించని అడిగినప్పుడు నాశనకరమైన ఊబిలో ఉన్న మనలను ప్రభు విడిపించిన వాడుగా మనం చూస్తాం. కనుక దాస్యం నుంచి విడిపించిన ప్రభువుని మనం చూస్తాం. మనం కూడా పాపదాస్యంలో ఉన్నప్పుడు, సాతాను సంఖ్యల చేత మనం బందీకృతమైనప్పుడు, సాతాను కబంధహస్తాల్లో మనం నలిగిపోయినప్పుడు ప్రభు మనల్ని విడిపించిన వాడుగా ఉన్నాడు. ఆయన తన రక్తము చేత మనల్ని విడిపించాడు. తర్వాత మనం చూస్తాం, ఇక్కడ దాస్యములో నుంచి విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని ఒక నాయకుడు కావాలి. ఒక వైపు మనం చూస్తే ఇశ్రాయేలు జాతి క్రూరమైన బానిసత్వంలో ఉంది. వారు ఇనప కొలిములు కాలిపోతున్నారు, నలిగిపోతున్నారు. మరొక వైపునేమో దేవుడు సైలెంట్గా వర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడేమో క్రూరమైన బానిసత్వం, మరొక వైపునేమో దేవుడు నెమ్మదిగా పనిచేయడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు తన ప్రణాళికనేంటో మోషే ద్వారా అమలుపరిచాడు. ఫరో దాన్ని అవహేళన చేశాడు. ఇశ్రాయేలు దేవుడు ఎవరు? హేళనగా మాట్లాడాడు, కించపరిచి మాట్లాడాడు. ఇప్పుడు ఫరో ఎదుట తన కార్యాన్ని రుజువు చేశాడు. దెబ్బకు దిగి వచ్చాడు ఫరో కదా, దుఃఖపడ్డాడు. ఫరో కుటుంబం ఎంత నష్టపోయిందో మనం చూస్తాం. మోషేకి 40 సంవత్సరాల ప్రాయం వచ్చినప్పుడు ఫరో కుమారుడికి అధికారం, అంతస్తు, ఆనందం వీటేంటి కూడా అంగీకరించకుండా దేవుని ప్రజలతో మమేకమైపోయాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 23 మనం చూద్దాం. తర్వాత మోషే విలక్షణ వ్యక్తిగా మనం గమనిస్తాం. దేవుడు గొర్రెల కాపరిని ఎలాగ సిద్ధపరిచాడో చూడండి. రాజకుమారుడు గొర్రెలు కాయాల్సిన పనేంటి? దేవుడు పాఠాలు నేర్పిస్తాడు కదా. ఇప్పుడు ఐగుప్తులో దేవుడు మోషేకు అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఒక పదకాలుతుంది, కానీ అదేమి కూడా బుగ్గి కూడా ఏమి రావడం లేదు. అలాంటి సమయంలో నేను ఐగుప్తులో నన్న ప్రజల బాధ నిశ్చయంగా చూచాను, వారి మొర్రను నేను విన్నాను, విడిపించుటకు దిగి వచ్చి తిని అన్నాడు. ప్రభు దిగి వచ్చాడు. ప్రభు ఎప్పుడు దిగి వస్తాడు? తన ప్రజలు బాధలు ఉన్నప్పుడు ప్రభు తట్టుకోలేకపోయాడు. తన ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభు తట్టుకోలేకపోయాడు. ఆయన దిగి వచ్చిన దేవుడు. 2వ అధ్యాయం 7 నుంచి 8 వచనాల్లో మనం చదువుతాం. కనుక మోషే చాలా సాకులు చెప్పాడు. మోషే చెప్పిన సాకులు ఏంటో మనం చూద్దాం. మోషే ఏమన్నాడు చూడండి, నిర్గమాకాండం 3:11. మనం కూడా అప్పుడప్పుడు సాకులు చెప్తాం దేవునికి కదా, సాకులు చెప్పకూడదు, నో ఎక్స్క్యూజెస్. 3:11 చూడండి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వాడను అని దేవునితో అనగా. సామర్థ్యం లేదంటున్నాడు. నేను ఎంతటి వాడును, నాకు సామర్థ్యం లేదంటున్నాడు. కానీ 12 అన్నాడు, ఇదిగో నా సన్నిధి నీకు తోడై ఉంటుందని చెప్పాడు ప్రభు. నేను నీకు తోడుగా ఉంటాను, తన సన్నిధిని ఇచ్చాడు. సామర్థ్యం లేదన్నాడు, సాకు చెప్పాడు. దేవుని వాగ్దానం ఏంటంటే నా సన్నిధి నీకు తోడుగా ఇస్తాను అన్నాడు. రెండవదిగా మోషే చెప్పిన సాకు చూడండి, 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. మోషే చిత్తగించము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపిన వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. ప్రజలు అడుగుతారు, నన్ను దేవుడు పంపించాడంటే నాకు అధికారం లేదు కదా అంటారు. అప్పుడు నన్ను అంగీకరించారు కదా. మోషే చెప్తున్న సాకు. అప్పుడు తన పేరేంటో బయలుపడి దేవుని వాగ్దానం ఏంటి తెలుసా?
తన పేరును రివీల్ చేసుకున్నాడు. 14 వచనంలో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అన్నాడు. ఒకటి, సామర్థ్యం లేదన్నాడు. ప్రభు అన్నాడు నా సన్నిధికి తోడుగా ఇస్తానని చెప్పాడు. రెండవదిగా మనం చూస్తున్నాం, అధికారం లేని వాడును, ఎన్నిక లేని వాడను అన్నాడు. నా పేరు నీకు, మీ ప్రజలకు ఇస్తాను, నీకు ఇస్తానని చెప్పాడు. 3వ అధ్యాయం 14 వచనంలో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పినని చదువుతా. మూడవదిగా 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. మోషే చెప్పిన సాకు, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు. ఇటు సన్నిధినిస్తానన్నాడు, పేరు చెప్పాడు, ఉన్నవాడను అనువాడను అన్నాడు. మరలా మూడవదిగా అంటున్నాడు నన్ను నమ్మరు అంటున్నాడు. ప్రభు ఏం చెప్పాడు? మోషే ప్రశ్న వేస్తుంటే వెనకాలే జవాబు ఉంటుంది. 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను, అందుకు అతడు కర్ర అనేను. 9వ వచనం వరకు మనం చదువుతాం. అక్కడ అంటున్నాడు నేను నా శక్తిని చూపిస్తాను. సన్నిధి ఇచ్చాడు ప్రభు, పేరు చెప్పాడు ఉన్నవాడను అనువాడనని. మూడవదిగా తన శక్తిని ఏంటో చూపిస్తున్నాడు. ఆయన శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఈ 3 చెప్పిన తర్వాత 3 సాకులకి 3 సమాధానాలు చెప్పాడు. కానీ 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, నన్ను నమ్మరు అన్నాడు, తన శక్తిని ఇస్తా అన్నాడు. 4:10 చూడండి ఏమన్నాడు మరలా, 4వ సాకు. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. ఆమెను ఇంపెడిమెంట్ అంటున్నాడు, నెత్తివాడిని అంటున్నాడు, మాట మాంద్యం గలవాడిని అని అంటున్నాడు. ఎన్ని సాకులండి? 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతాం, నేను నోటి మాంద్యము కలవాడని అన్నాడు. మరి ఏమన్నాడు ప్రభు 11వ వచనంలో? యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా అన్నాడు. చూసారా, దేవుడు ఇచ్చే సామర్థ్యం మనం చూస్తాం. దేవుడిచ్చే సామర్థ్యం. మోషే అంటున్నాడు నేను నోటి మాంద్యం గలవాడిని, సాకు చెప్తున్నాడు. ప్రభు అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను 12వ వచనంలో. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పాను. చూసారా ఎంత అద్భుతమైన మాట ఇది. నేను తోడై ఉంటానన్నాడు. మాట మాంద్యం కదా. చరిత్రలో ఎంతోమంది, ఫిన్నీ క్రాస్బీ అనే దైవజనరాలు ఒక డాక్టర్ చేసిన మిస్టేక్ వల్ల 2 కళ్ళు పోగొట్టుకుంది, అంధురాలు అయిపోయింది. కానీ 3000 పాటలు రాసింది ఇంగ్లీష్లో. ఎన్ని వేల పాటలు. ప్రభు చేతిలో మనం ఉంటే ఆయన వాడుకుంటాడు. మాకే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎండగండ అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ చంద్రలేన అని ఒక ఆంటీ ఉండేది, చాలా పెద్ద ఆవిడ, చనిపోయింది, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. ఆమె చాలా వెరీ బ్యూటిఫుల్ లేడీ, చాలా అందగత్తే ఆమె. కానీ చాలా గర్వించింది, నా అంత అందగత్తి ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో లేరు అనుకుంది. కానీ తన కండ్ల కలక వచ్చినప్పుడు చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఎక్కడ కూడా క్యూర్ కాలేదు. అయితే ఒక వ్యక్తి సలహా ఇచ్చాడు, పనికిమాలిన సలహా, జిల్లేడు పాలు రాసుకుంటే నీ కళ్ళు వచ్చేస్తాయని చెప్పాడు. అంతే. ఏమండి ఎవరు అత్తమాట మాట్లాడుతున్నారు తరచుగా? మ్యూట్లో పెట్టుకోండి సార్. కనుక వెంటనే ఆమె ఆ పని చేయగానే 2 కళ్ళు పోగొట్టుకుంది. తర్వాత ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రభువులో బలపడి కొన్ని 100 పాటలు రాసింది. వినిపించుచున్నది కేక నాకు చూపు ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యం అని చాలా అద్భుతమైన పాట రాసి, చాలా పాటలు ఉన్నాయి ఆమె రాసినవి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మనము అన్నీ కలిగి ఉన్నాం. ఏమండి జూమ్ కాన్ఫరెన్స్లో అందరికి ఇంచుమించు అందరూ సమస్త అవయవాలు చక్కగా పనిచేస్తారని అనుకుంటున్నాను. పని చేయకపోతే దేవుని స్తోత్రం. అయితే అన్ని పని చేస్తున్నప్పుడు మన దేవుని పని చేయకపోతే, కుంటి సాకులు చెప్తే దేవుడు ఖచ్చితంగా లెక్కడుగుతాడు. మోషే కూడా సాకులు చెప్పాడు. 4వదిగా 4వ అధ్యాయం 13వ వచనంలో నా పేరు ఇస్తానన్నాడు, నా సన్నిధిని ఇస్తా అన్నాడు, నా శక్తిని ఇస్తా అన్నాడు, నీకు తోడై ఉంటానని చెప్పాడు. కానీ మరలా డౌట్ వచ్చింది. 4వ అధ్యాయం 13వ వచనం చూడండి ఏమన్నాడు? 4:13 అయ్యో ప్రభువా నీవు పంప తలంచిన వారిని పంపుము. చూసారా మళ్ళీ ఏమంటున్నాడు అంటే వేరొకరిని పంపించమంటున్నాడు. నేను వెళ్ళలేను, వేరొకరు పంపించంటే అప్పుడు 14వ వచనంలో ప్రభు అంటున్నాడు నేను
నా యొక్క ఉపదేశాన్ని నీకు ఇస్తానన్నాడు. మోషే మీద కోపపడి, అహరోను లేడా, అతడు బాగా మాట్లాడగలని ఎరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనుటకు వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందింపవలెను. చూసారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. నేను వేరొకరిని పంపించి ప్రభు అంటున్నాడు మోషే, కానీ ప్రభు అన్నాడు, ఇగో అహరోనునికి తోడుగా పంపిస్తానన్నాడు. కనుక ఇప్పుడు మోషే జీవితంలో తన ప్రయాణాన్ని, తన మజిలీని కొనసాగించాడు. వీరు ఇక్కడ మనం చూస్తే 10 తెగుళ్ళు 10 పాఠాలు మనం నేర్పిస్తాయి. త్వరగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు యూట్యూబ్లో చూడండి, వినండి. మొట్టమొదటిగా మోషే చేసిన అద్భుతం నీళ్లు రక్తంగా మారడం కదా. నీళ్లు రక్తంగా మారడం అంటే ఐగుప్తు దేవతలకి నైల్ నది చాలా వరప్రదాయని అంటారు దాన్ని. నైల్ నదిని ఒక దేవతగా వారు పోలుస్తారు. కానీ ఓరిసీన్ అంటారు ఆ దేవత పేరు. అయితే నీళ్ళు రక్తంగా మారిపోతే ఇదిగో నిజమైన దేవుడు యెహోవా అని తెలియచేయడానికి దేవుడు చేసిన అద్భుతం మనం చూస్తాం. ఐగుప్తు దేవత ఓడిపోయింది. వాళ్ళు కూడా చాలా మంత్రాలు చేశారు, తంత్రాలు చేశారు, వారి వల్ల కాలేదు. రెండవదిగా దేవుడు వారి మీదకి కప్పలను పంపించాడు. కప్పలను ఎందుకు కప్పలను పంపించాడు? కారణం ఏంటంటే ఐగుప్తీయులు కప్పలను ఆరాధన చేస్తారు. కప్పని ఏమంటారంటే హెక్ట్ అనేటువంటి దేవత అన్నమాట. హెక్ట్ అంటే ఈ దేవత సంతాన దేవత అని వారు గమనిస్తారు ఐగుప్తు దేశస్తులు. ఇప్పుడు కప్పలు పంపించాడు. ఆ కప్పలే వారి మీద దాడి చేశాయి. ఆ కప్పలు పోవాలంటే మోషే ప్రార్థన చేయాలి. కప్ప దేవత కూడా ఓడిపోయింది. అర్థమైందండి? మన దేశంలో కూడా వర్షాలు పడకపోతే మరి పెళ్లి చేస్తారు కప్పలకి. ఇదేమి దురాచారమో కానీ ప్రభు సెలవు ఇవ్వాలి, ప్రభు వర్షాలు ఇవ్వాలి, ప్రభు కరువును తీసివేయాలి. ప్రభుకి అసాధ్యమైంది ఏది లేదు. కనుక కప్పలు సంతాన దేవతగా భావిస్తారు వాళ్ళు. ఓడిపోయింది కప్ప దేవత. మూడవదిగా పేలు పంపించాడు. పేలు అంటే సెబ్ అంటారు వాళ్ళు, అంటే భూదేవి అంటారు చూడండి. మన మాట్లాడితే భూదేవి దొట్టని మాట్లాడతారు బయట వాళ్ళు కొంతమంది, చాలామంది. అసలు అలా ఏముండదు అది. కనుక ఈ దేవత కూడా ఓడిపోయింది. సెబ్ అనే దేవత ఓడిపోయింది. నెక్స్ట్ ఈగలు పంపించాడు. ఈగలు ఎందుకు పంపించాడు? కెఫేరా అనే దేవతను వారు ఆరాధన చేస్తారు. ఈగలు కూడా వారు దేవతగా భావిస్తారు. ఈగలు అంటే ఇక్కడ పేడపురుగు అన్నమాట. వీళ్ళ భాషలో వాళ్ళు పేడపురుగు అని చెప్తారు. మరి మన తెలుగు బైబిల్ ఈగలు అన్నాడు, అలాగే మనం చదువుకుందాం. ప్లైస్ అన్నాడు ఇంగ్లీష్లో. కెఫేరా అనే దేవతను వారు ఆరాధన చేస్తారు. ఆరాధన చేస్తుంటే దేవుడు వెంటనే ఓడిపోయేటట్లు చేశాడు. ఈగ దేవతలు కూడా ఓడిపోయాయి. నెక్స్ట్ పశువులను వారు ఆరాధన చేస్తారు. కనుక పశువులకు రోగం వచ్చేసింది 9వ అధ్యాయంలో. ఏంటి కారణం ఏంటి? ఆఫీస్ హత్తర్ అనేటువంటి దేవతలు వారు ఆరాధన చేస్తారు. తెలుగులో గోమాత అంటారు వీటిని. ఆఫీస్ హతారే. ఈ మాటలు బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దేవుడు వాటిని కూడా నాశనం చేయగలడు. పశువులకు రోగం వచ్చేసింది. తర్వాత మనం చూస్తే ఒంటి మీద దద్దుర్లు అంటే టైఫోస్ అనే దేవతను వారు ఆరాధన చేస్తారు. టైఫోస్ అనే దేవత చెడు దృష్టి గల దేవత. దాన్ని బట్టి రోగాలు వచ్చాయని వాళ్ళు అనుకుంటారు. అందుకని దేవుడు వారి మీదకి దద్దుర్లు పంపించాడు. తర్వాత మనం చూస్తాం వడగండ్లు పంపించాడు. వడగండ్లు ఎందుకు పంపించాడు? వడగండ్లు వారికి ఒక దేవత ఉంది, షూ అనే దేవత. మనం వేసుకున్న షూ కాదు అది, దేవత పేరు షూ అని పిలుస్తారు ఐగుప్తీయులు. వాతావరణ దేవత అన్నమాట. దేవుడు ఓడిపోయేటట్లుగా చేశాడు. వడగండ్ల తర్వాత ఏమొచ్చాయి? మిడతలు వచ్చాయి. మిడతలు వచ్చినప్పుడు ఏం జరిగింది? సెరాపిన్ అనే దేవతను వారు ఆరాధన చేస్తారు. సెరాపిన్ అంటే కాపాడేవాడు అని వారు భావిస్తారు. దేవుడు దెబ్బ కొట్టేశాడు. సెరాపిన్ కూడా ఓడిపోయింది. ఇక మిడతల తర్వాత ఏమొచ్చిందంటే చీకటి దేశమంతా. కారణం ఏంటంటే వారు సూర్య దేవతను ఆరాధన చేస్తారు. రా అనే మాటలు మనం చూస్తాం. సూర్య భగవానుని అంటారు వాళ్ళు అలాగ ఆరాధన చేయడం ద్వారా వాళ్ళు అలాగ ఆరాధన చేస్తుంటే దేవుడు దెబ్బ కొట్టేశాడు. చీకటి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇక 10వ తెగులు మనకు తెలుసు, జ్యేష్ఠులతమైపోవడం కదా. దీనికి జీవమిచ్చే దేవత ప్స అని పిలుస్తారు. ప్స ఆ దేవతను ఆరాధన చేసినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందించేవారట ఆ రోజుల్లో. కానీ దేవుడు వారిని జ్యేష్ఠులు చంపి నేనే నిజమైన దేవుడినని తాను నిరూపణ చేసుకున్నాడు కదా. దేవుడు వెన్నులో వెనుకు పుట్టించాడండి. మామూలు వణుకు కాదు అది. అళ్ళిపోయాడు ఫరో.
నా ఎదుట నుండి పొమ్ము, భద్రం సుమి, నా ముఖమును ఇక చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుతావు అన్నాడు. చూసారా 10వ అధ్యాయం 28వ వచనంలో ఒక భయంకరుణ్ణి, భ్రష్టుణ్ణి, హృదయ కాఠిన్యం కలిగిన వాడిని దేవుడు ఎలా మార్చేశాడో చూడండి. అతని హృదయాన్ని కఠినం చేశాడు. కఠినం చేసి తన నోటితో తాను ఒప్పుకునేటట్లుగా చేశాడు. నీవన్నది సరే, నేనిక నీ ముఖం చూడనన్నాడు మోషే. కనుక దేవుడు వారిని విడిపించిన వాడుగా మనం చూస్తాం. భయంకరమైన తెగుళ్ళు, జ్యేష్ఠులు మరణించడం, ఇది చాలా బలహీనపరిచింది. వెంటనే దేవుడు పస్కాను ఆచరించమని చెప్పాడు. పస్కా మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది ప్రియులారా. నిజమైన పస్కా ఎవరో కాదు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం చదువుతాం కదా. పస్కా బలిపశువు ద్వారా దేవుడు ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలుకు విడుదల కలుగజేసిన వాడుగా మనం చూస్తాం. 12వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతాం. నీసాను నెల 14వ తేదీ ఈజిప్ట్ అంతా కూడా సంచారం చేస్తాడు. ఐగుప్తులో జ్యేష్ఠులందరూ అతులైపోయారు. ప్రతివాడు ఒక గొర్రెపిల్లని తీసుకోవాలి, చంపి దాని రక్తం ఇంటి ద్వారబంధాలకు పూసుకోవాలని దేవుడు వారికి చెప్పాడు. అలా చేయగానే అక్కడ ఐగుప్తులో ఘోష, ఇశ్రాయేలు ప్రజల్లో నిరీక్షణ మనం చూస్తాం. ఇశ్రాయేలులో సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా. మధ్యరాత్రి వచ్చేయింది, రానే వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తొలిచూలు సంతానం అంతటిని, ఐగుప్తులు ఉన్న వారందరినీ దేవుడు హతమార్చాడు. దేశంలో ఏడ్పు ఆకాశాన్ని అంటింది. మొత్తం దేవుడు ఫరో అంటున్నాడు, మీరు మందలతో ప్రజలందరూ వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. దేశం వదిలి వెళ్ళిపోండి అన్నాడు. 430 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ఐగుప్తుని విడిచిపెట్టారు పిల్లారా. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఫరో దేవుడు ధిక్కరించడం, హృదయం కాఠిన్యమైపోవడం మనం చూస్తాం. అదేవిధంగా మోషే అహరోనులాగే దేవుడు తన శక్తిని చూపించాడు. చీకటి శక్తులను పారద్రోలాడు. సంహార దూత బారిని తప్పించుకునే ఏకైక మార్గం పస్కా గొర్రెపిల్లగా ప్రభువు చూపించాడు. మా పస్కా ఎవరో కాదు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారానే మనకు రక్షణ, విడుదల కలిగింది. ఇక తర్వాత మనం చూస్తాం దేవుని ఏర్పాటును మనం చూస్తాం. దాస్యం గురించి మనం చూచాం, విమోచన గురించి మనం చూచాం. మనము దేవుని యొక్క ఏర్పాటు గురించి మనం చూస్తాం. 12వ అధ్యాయం 37 నుంచి 18వ అధ్యాయం 27వ వరకు చెప్పాడు కదా. ఇక్కడ మనం చూస్తే దేవుని ఏర్పాటు. అరణ్యంలో దేవుడు చక్కని మార్గాన్ని వారికి ఇచ్చాడు. వారు ఎలా వెళ్ళారు? ఎర్ర సముద్రం నిండుగా పాయలైపోవడం, వారు నిర్గమం చెందిన వారుగా మనం చూస్తాం. దేవుడు తన ప్రజలను కాపాడుతాడు. మనం ఎప్పుడు కూడా విశ్వాసంతో ప్రయాణం చేయాలి. అబ్రహాము విశ్వాసంతో తాను ఆ యాత్రను ప్రారంభించాడు. మన జీవితంలో కూడా విశ్వాస యాత్ర దేవుడు కొనసాగించేవాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో ఎన్నో చెప్పగలం. మనం విశ్వాసంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి. వాటన్నిటిని మనం అధిగమించాలి. మన ప్రభు మన పక్షాన ఉన్నాడని మనం చూస్తాం. ఎర్ర సముద్రం నీళ్లు ఆరిపోయాయి కదా, ఆరిన నేల మీద వారిని నడిపింపజేశాడు. కారణం, ప్రభు చెప్పాడు, ఎర్ర సముద్రం నీ కర్ర ఎత్తు అన్నాడు, పైకెత్తమన్నాడు. ఆ పని చేయగానే గొప్ప సంఘటన చోటు చేసుకుంది. ప్రపంచం ఆశ్చర్యపోయే సంగతి, సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఆ తర్వాత మనం చూస్తే ఆరి నేల మీద వారు నడిచినప్పుడు ఒక్క ఉదుటిన వారు వెళ్ళిపోయారు. నీళ్లు రాశిగా నిలబడ్డం మనం చూస్తాం, గోడగా నిలబడ్డం మనం చూస్తాం. నీళ్ల మధ్య ఫరో సేనల రథాలు ఒక్క ఉదుటిన పరిగెత్తినప్పుడు ఎలాగవి కుప్ప కూలిపోయాయో మనం చూస్తాం, మునిగిపోయినట్లుగా మనం చూస్తాం. 14వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుతాం. దేవుడు వారికి అత్యధిక విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కూడా చారిత్రకమైన ఆనవాళ్ళు, రుజువులు ఎన్నో చూస్తాం. మన దేవుడు ప్రజల అవసరం తీర్చే దేవుడు. అరణ్యంలో వారికి ఆకలైంది, రెఫీదీంలో వారు దిగారు, నీటి ఎద్దరు ఏర్పడింది. దేవుడు వారికి బండ ద్వారా నీళ్లు ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు అరణ్యంలో మన్నాను పంపిస్తున్నాడు. మన్నాలో ఎన్నో పాఠాలు ఉన్నాయి. మన్నా రంగు, మన్నా రూపం, మన్నా ఎలాంటి పాఠాలు నేర్పిస్తుందో మనం చూస్తాం. అది కొత్తిమీర గింజలా ఉంది, గుండ్రంగా ఉంది. కానీ మనం గమనించినట్లయితే ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు మన్నా నుంచి మనం చూస్తాం. మన్నా ఎవరో కాదు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దాని రంగు తెలుపు, ప్రభు పవిత్రుడిగా మనం చూస్తాం. అది గుండ్రంగా ఉంటుంది మన్నా, మన ప్రభు సంపూర్ణుడిగా మనం చూస్తాం. నోటికి మాధుర్యంగా ఉంటుంది. ప్రభు జీవితం కూడా అంతే, మాధుర్యమైన జీవితం మనం చూస్తాం. కనుక ఎన్నో పాఠాలు మన్నా గురించి మనం చూస్తాం. ప్రభువే చెప్పాడు స్వయంగా, నేను పరలోకం నుంచి పంపబడిన మన్నాను నేనే అన్నాడు. కనుక మన ప్రభు మనకు మన్నానిచ్చాడు, మనకు శక్తినిచ్చాడు, మనకెన్నో అద్భుతమైన సంగతులు మనకు నేర్పించాడు. మన జీవితంలో కూడా ఆయన ఇచ్చే సరఫరా ఎంత గొప్పదో
అద్భుతమైందో మనం చూడగలం ప్రియులారా. ఆ మన్నా ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం గమనించగలం. కనుక ఇశ్రాయేలు ప్రజలు గొణిగినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన పోషణ అత్యంత అద్భుతమైన పోషణ. పూరేళ్లు కూడా పంపించాడు. పూరేళ్లు పంపించాడు. వారికి ఎన్నో అవసరతలన్నీ కూడా తీర్చాడు. మన ప్రభు ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకుని ఉదయకాల సమయంలో ప్రభును మహిమపరుద్దాం. ఆ పస్కా బలిపోషు ఎవరో కాదు, ఆయనే మన ప్రభుని యేసుక్రీస్తు, వధింపబడిన గొర్రెపిల్ల, వధకు సిద్ధమైన గొర్రెపిల్ల, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొర్రెపిల్ల మన ప్రభుని యేసుక్రీస్తు. ఆయన స్తుతిస్తూ ఈ దినమంతా కూడా మన యాత్రలో ప్రభువుని మనసులో పెట్టుకుని జీవితాన్ని కొనసాగించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నా. ప్రభు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక ప్రార్థన. పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు. ఉదయకాలంలో నిర్గమాకాండంలో ఉన్న ప్రాముఖ్యమైన సంగతుల ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందినందుకు స్తోత్రం చెల్లిస్తూ, మా జీవితాల్లో కూడా ప్రభుని ఎలా సేవించాలో, మేము ప్రభుకి ఎలాగ అప్పగించుకోవాలో మోషే జీవితం ద్వారా మాకు నేర్పించారు. మేము కూడా సాకులు చెప్పకుండా విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించిన యేసయ్య వైపు చూస్తూ ఓపికతో పందెంలో పరిగెత్తడానికి మీ కృప దయచేయమని, దినమంతటి ఆశీర్వాదాలు మా కొరకు సిద్ధపరిచిన దీవెనలు సమృద్ధిగా మా మీద కురిపించి మమ్మల్ని నడిపించమని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఈ దినాన్ని మేము కొనసాగించడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.